నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అనదర్ అద్రిపోయే రుచి అండి. బలానికి బలము, ప్రోటీన్కి ప్రోటీన్, ఎనర్జీకి ఎనర్జీ. ఈ మూడు కలపాలంటే ఒక రెండింటిని మిక్స్ చేసి అద్భుతంగా బ్యాలెన్స్డ్ పోపేసేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇది అన్నం తింటుంటే ఇట్లా తినాలని అనిపిస్తూనే ఉంటుందండి. ఇంతకీ ఏంటది అంటే కందికట్టు విత్ కొబ్బరి కందికట్టు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం రండి, ఆ తర్వాత ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చి కొబ్బరి, ముద్దపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా నెయ్యి. దట్స్ ఆల్. చేసేద్దామా ఈ నెక్స్ట్ లెవెల్ రెసిపీని? ఈజీ సింగిల్ పాట్ డిష్, 5 minutes రెసిపీ ఇది. నేను స్టవ్ ఆన్ చేసేసాను. జస్ట్ 1 స్పూను నెయ్యి, బఫెలో గీ వాడుతున్నా నేను. ఆవు నెయ్యి ఒంటికి మంచిది, కానీ బర్రె నెయ్యి కూడా మనం చిన్నప్పటి నుంచి తిన్నదే కదండి. అందరూ న్యూట్రిషనిస్టులు కానీ డైటీషియన్స్ కానీ ఏం చెప్తున్నారంటే మీ ఒంటికి ఏది అలవాటు ఉందో, మీ తాతలు ముత్తాతల నుంచి ఎలాంటి అలవాట్లు అయితే ఉన్నాయో వాటినే ఉంచుకోండి, కానీ క్వాంటిటీస్ని తగ్గించండి. ఆవు నెయ్యి చాలా మంచిది. చెప్పాను కదా, ఒక 2 teaspoons ఆవు నెయ్యి, ఒక 7-8 drops ఆమ్దం, ఈ రెండు రోజు మొత్తంలో వాడగలిగితే కనుక మన బాడీ ఇట్లా గాల్లో ఎగురుతుంటుంది. అది ఎలాగనేది ఒక రీల్లో చెప్తాను, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ చూడండి, ఎంత బాగుందనుకున్నారు. రెసిపీస్ కాకుండా అన్నీ పెడుతున్నాం, ఎందుకంటే అదర్ న్యూట్రిషన్ బెనిఫిట్స్, నా లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ యాడ్ అవుతున్నాయి. ఒకసారి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. నెయ్యి వేడెక్కిందో వచ్చి జస్ట్ 1/2 teaspoon ఆవాలు, కొంచెం చిటపట్లాడినిద్దాం. 1/2 teaspoon జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇట్లాగా కచ్చపచ్చగా దంచుకుని, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 teaspoon ఇంగువ. ఆల్రెడీ ముద్దపప్పు, కందిపప్పు అండి ఇది. కందిపప్పు వండేసి పెట్టాను సో దట్ మీకు చెప్పడం ఈజీగా ఉంటుందని. దాన్ని గట్టిగా వండిన కందిపప్పుని 1, 2, 3, 4, అప్రాక్సిమేట్లీ 5 teaspoons అండి గట్టిగా వండిన ముద్దపప్పు. 5 లేదా 6, ఏ కప్పుతో అయితే మీరు కందిపప్పు తీసుకున్నారో, ఇది 1 cup కందిపప్పు, ముద్దపప్పు. దాంతోనే 2 bowls నీళ్ళు, 1 bowl ముద్దపప్పుకి 2 bowls వాటర్. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. చెప్పాను కదా, ఎంత అన్నమైనా సరే పోతూనే ఉంటుంది. సాఫ్ట్గా కమ్మగా ఉంటుంది. ఇది ఉంటే చూసారా, అప్పుడే కొంచెం జ్వరం వచ్చి జలుబు చేసి హెల్త్ బాగాలేక తేరుకుంటునే వాళ్ళు ఉంటున్నారు చూసారా, వాళ్ళకి బలానికి బలం, నోటికి చాలా హితవుగా ఉంటుంది. 1/8 teaspoon పసుపు, 1 teaspoon ఉప్పు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా ముక్కలు, చిన్న ఆనియన్ ఒకటండి, ఇది మీడియం సైజ్ ఆనియన్, అందులో సగం వేస్తున్నాను నేను, అంటే వెరీ లిటిల్ ఆనియన్ ఒకటి. పొడుగ్గా కట్ చేసుకోవాలి, సన్నగా పొడుగ్గా. అయిపోయింది అనుకుంటున్నారా, కందికట్టు చేశాను అనుకుంటున్నారా? ఇదిగోండి పచ్చి కొబ్బరి కూడా, కందిపప్పు ఏ బౌల్లో అయితే తీసుకున్నామో ఇదిగోండి ఈ బౌల్ కందిపప్పుది, అదే ముద్దపప్పుది. కందిపప్పు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ముద్దపప్పు. అదే బౌల్లో కొబ్బరి తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి. ఇదే బౌల్ వాటర్లో గ్రైండ్ చేసుకొని వస్తా. ఒక్కసారి అన్నీ కలిపాను, కొంచెం తెల్లినాక కారం వేస్తా. మూత పెట్టేస్తున్నా, సిమ్ చేసా, కొంచెం తెల్లనిద్దాము. ఈలోపు కొబ్బరి గ్రైండ్ చేసుకొని వస్తా, పేస్ట్ చేసుకొని. ఒక 3-4 నిమిషాల నుంచి తెరులుతుందండి కందికట్టు. దీంట్లోకి ఇదిగోండి పచ్చి కొబ్బరి ఇందాక చూపించాను కదా, అది పేస్ట్ చేసుకొని వచ్చేసా. వాటర్ కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. నేను దీన్ని నీళ్ళు ఆల్రెడీ పోసాను, ఇందులో వేసాక ఒక్కసారి చెక్ చేయండి వాటర్ కన్సిస్టెన్సీ. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా చాలా మంచిది. ఇంకా మనం అంటే అన్ని తినొచ్చు అనుకోండి, అటు పెద్దవాళ్ళం కాదు చిన్నపిల్లలం కాదు. కొన్ని కన్సిస్టెన్సీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా, మీ ఇష్టం, చిక్కగా కావాలా పల్చగా కావాలా. కానీ కట్టు అంటే ఏంటంటే పల్చగానే టేస్టీగా ఉంటుంది. వేసేసిన తర్వాత కావాలంటే మీరు కారం తినే వాళ్ళు మాత్రమే ఇందులో కారం వేసుకోండి, లేకపోతే పచ్చి కారంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం కారం, నాకే అనకండి, ఓకే, మనం ఒక ఇంటోళ్ళం, నిన్ననే చేసుకుంటాం. ఉప్పు కూడా సరిపోయిందండి, ఓయ్ పనిలో పని. ఇదిగోండి ఒక 1/2 teaspoon కారం వేసేసిన. దీన్ని ఒక్క తెరలు రానిచ్చి కట్టేద్దాం, ఎందుకంటే ఎక్కువ రావద్దు. ఎక్కువ మసలితే ఏమవుద్దంటే కొబ్బరి ఇరిగినట్టు అవుతుంది కొన్నిసార్లు, నాట్ ఆల్వేస్. కానీ ఇది ఫ్రెష్ కొబ్బరి కాబట్టి ఇరగదు. దీంట్లో పచ్చి కొబ్బరి వేయాలండి, ఎండు కొబ్బరి వేయచ్చు అంటే ఎస్ అండి, పచ్చి కొబ్బరి మాత్రమే వేయాలి, ఆప్షన్ లేదు. కానీ కందిపప్పుకి ఆప్షన్ ఉంది. కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు వేసుకోవచ్చు, కావాలంటే ఎర్రపప్పు, మసూర్ దాల్ వేసుకోవచ్చు, శనగపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 3 డిఫరెంట్ టేస్ట్లు ఉంటుంది. అది అన్నిట్లోకి హైలైట్ కందిపప్పు, అందుకని నేను దీనిలో కందిపప్పు యూస్ చేశాను. అండ్ ఇది
బేసికల్లీ దిస్ ఈజ్ మలయాళం రెసిపీ. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నా, చాలా టేస్టీగా అనిపించింది. వాళ్ళు పూరీలో తింటారు, అన్నంలో తింటారు, అప్పం ఉంది కదా అందులో కూడా తింటారు. చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నా, ఒక్క తెరలు కోసం వెయిట్ చేస్తున్నా, 2 మిక్స్ అవ్వాలని. కట్టేస్తున్నానండి. మనకు తెరలు వచ్చిందో అద్దరిపోయే కట్టు రెడీ. ఎంత ఈజీ రెసిపీ అండి, అంత టేస్టీగా ఉంటుంది. సీరియస్లీ మీరు నన్ను నమ్మాలంటే ఒకసారి చేసి చూడాలి. చేసి చూశాక నమ్మి తీరుతారు అంతే. చలో పక్కకు పెట్టేస్తున్నాను. ఇందులో డూస్ అండ్ డోంట్స్ ఒక్కసారి చూద్దాం. ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటేనండి, ఫ్రెష్ కొబ్బరి మాత్రమే వాడండి. పచ్చి కొబ్బరికాయ కొట్టి దాన్ని ఒకసారి ఖరాబ్ ఉందా మంచిగా ఉందా ఒకసారి స్మెల్ చూసి ఆ కొబ్బరి మాత్రమే వేయండి. సెకండ్ది ఏంటంటే, మీరు ఏ పప్పు వేసినా కానీ, కందిపప్పు వేసినా, పెసరపప్పు వేసినా, శనగపప్పు వేసినా, మసూర్ దాల్ వేసిన, ఎర్రపప్పు వేసిన, 4 పప్పులు కూడా కడిగి నాననివ్వండి. నానినప్పుడు మాత్రమేనండి ఆ పప్పుల్లో ఉన్న సెల్స్ యాక్టివేట్ అవుతాయి, విచ్చుకుంటాయి. అప్పుడు అది ఉడకటానికి సిద్ధంగా ఉంటుంది. ఉడికిన తర్వాత మనం రుబ్బటానికి మంచిగా ఇట్లా మెత్తగా వచ్చేంత ఉడకాలి. అండ్ దెన్ అప్పుడు మీకు ఆ టేస్ట్ అనేది సరైన టేస్ట్ వస్తుంది. దీంట్లో ఎండుకారం వేయచ్చు, పచ్చికారం వేయచ్చు, 2 కలిపి వేయచ్చు, కానీ బ్యాలెన్స్డ్గా వేయండి. 4వది అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం రెగ్యులర్ ఇంత కర్రీలో ఎంత సాల్ట్ వేస్తామండి, మినిమం 1.5 టీ స్పూన్స్. ఇది కొబ్బరిది కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది. అండ్ ఇంకా అస్సలు చేయకూడని పని ఏంటంటే, ఇది వేడివేడిగా సర్వ్ చేయండి, ఎక్కువసేపు బయట ఉంచకండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఖరాబ్ అయ్యేదే, ముద్దపప్పు ఎనీ పప్పు ఖరాబ్ అయ్యేదే. ముఖ్యంగా వస్తున్నది సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తినే ముందు వేడి చేసి అవెన్లో కానీ లేకపోతే పొయ్యి మీద కానీ వేడి చేసి పెట్టండి. ఎప్పటికప్పుడు తినడం అంత సేఫ్ ప్రొసీజర్ దీంట్లో. అంతే, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఎనీ టైం పెట్టచ్చు. ఎంటైర్ పోర్షన్లో ఇది మొత్తం క్వాంటిటీస్లో అప్రాక్సిమేట్లీ 850 క్యాలరీస్ ఉంటాయండి. దీన్ని ఒక 6-7 తినచ్చు కాబట్టి, 8 మంది కూడా తినచ్చు కాబట్టి 850 డివైడెడ్ బై 8 వేసుకోండి. హాఫ్ బౌల్ తీసుకుంటే కనుక మీకు 100 to 120 క్యాలరీస్, ఫుల్ బౌల్ తీసుకుంటే కనుక 200 to 220 క్యాలరీస్ లాంగ్లో కనిపిస్తుంది. క్యాలరీస్ గురించి మెయిన్ అడుగుతారు కదా. నెక్స్ట్ ప్రోటీన్ విషయంకి వస్తే, హై ప్రోటీన్ మొత్తం కలిపి 35 వరకు ప్రోటీన్ ఉంటుంది. అంటే పర్ సర్వింగ్ మీకు 5 grams 6 grams ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ కందిపప్పు. ఫ్యాట్స్ వచ్చి అప్ టు 50 grams వరకు ఉంటుందండి ఫ్యాట్. ఎందుకంటే ఘీ వల్ల ఒకటి, కొబ్బరి ఫ్యాట్ ఎక్సలెంట్ ఎనర్జీ అండ్ గుడ్ ఫ్యాట్. అంటే హెచ్డిఎల్ మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫ్యాట్ అని ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు పోర్షన్ని కొంచెం తక్కువ తీసుకోండి. ఏదన్నా మామూలు రెగ్యులర్ వాళ్ళు ఏదన్నా తీసుకోవచ్చు. ఇంకొకటి కార్బ్స్ 60 వరకు ఉంటుంది, ఫైబర్ 20 వరకు ఉంటుంది. హై ఫైబర్ మంచి ఫుడ్ కాబట్టి నిర్మోహమాటంగా తీసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్కి వస్తే కనుక డైజెషన్కి చాలా బాగా పనికొస్తుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని రిలీజ్ చేస్తుంది. అంటే హై ఫైబర్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్, మీ గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. గుడ్ ప్లాంట్ ప్రోటీన్ ఉంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ గార్లిక్, ఘీ, కొబ్బరి అండ్ అందులో వేసిన స్పైసెస్ వల్ల. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా మంచిది. మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, గట్ హెల్త్ని 100% ఓకే చేసి న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షన్ని మనలో పెంచుద్ది. కాబట్టి చాలా మంచిది. వీక్లీ వన్స్ అన్నా తినండి. కొంచెం అన్నం, క్యాలరీ కౌంట్ కదా, నేను కూడా ఎప్పుడు డైట్లోనే ఉంటా. చికెను కానీ హెల్తీగా ఉంటా. కొంచెం లూజ్గానే బాగుంటుంది ఇది. ఇది చేత్తో కన్నా ఇట్లా స్పూన్తో తింటేనే గ్రేవీగా ఇట్లా అని తినొచ్చండి. చాలా 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 హాయిగా ఉంది నోటికి. ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి, ఎండుమిరపకాయల పొడి, మిరపపొడి కూడా వేసాం కాబట్టి కొంచెం ఇట్లా ఘాటుగా ఉంది. చాలా బాగుంది. శభాష్. సారీ, అదేదో మీరు అనొచ్చు కదా. ఇంట్లో హస్బెండ్కి వడ్డించి ఆయన చెప్పేదాకా ఎదురు చూస్తాము, చెప్పకపోతే కోపం తెప్పించుకుంటాము. మరి నాకు ఇన్ని రెసిపీస్ చేసి చూపిస్తున్నాను మీకు, మీరు చెప్తే ఏమైంది మీ సొమ్ము, ఒకసారి చెప్పండి ప్లీజ్. ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసారంటే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఐ విల్ బి సో సాటిస్ఫైడ్. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇంకా ఎటైర్ గురించి మాట్లాడుకుందాము ఒక్కసారి, ఒక 30 seconds. చాలా సింపుల్, ఎవ్రీడే యూజ్ చేసే డ్రెస్ అండి ఇది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. సమ్మర్లో వేసుకోవచ్చు, వింటర్లో వేసుకోవచ్చు, వానాకాలంలో వేసుకోవచ్చు. ఉత్సాలో కొన్నాను, బ్రాండ్ వచ్చి ఉత్సా. వెస్ట్ సైడ్లో కొంటాను నేను ఎక్కువ, ఇష్టం నాకు. ప్యాంటలూన్స్ కూడా కొంటా కానీ ఇది ఫ్రమ్ వెస్ట్ సైడ్లో ఉత్సా. అండ్ 999 ఇది. రీసెంట్గానే కొన్న కాబట్టి అంత అప్రాక్సిమేట్లీ కాకుండా క్లియర్గా గుర్తుంది. కింద ఏం చేశానంటే ఫుల్ లెగ్గిన్ కాకుండా క్యాప్రీ వేసుకున్నాను లూజ్ది.
పలాజో లాంటిది క్యాప్రీ వేసుకున్నాను. ఇవైతే ఏంటంటే మనకి ఇంట్లో ఈజీగా ఉంటుంది, తడవవు, నీళ్ళలోకి వెళ్ళగానే కరెక్ట్గా కాళ్ళకి తగలదు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి అటైర్ సింపుల్గా ఎట్లా టక్కన వెళ్ళిపోవచ్చు, రావచ్చు. ఇంకా ఇవి కూడా ఎక్కడో ర్యాండమ్గా కొన్నాను, వెరీ వెరీ లెస్ ప్రైస్, జస్ట్ ఐ థింక్ 100 రూపీస్ 150 రూపీస్ పెట్టి కొన్నాను. ఎక్కడ అనేది అంతగా ఐడియా లేదు. ఇంకేం పెట్టుకున్నాను, దట్స్ ఆల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంతేనండి ఈరోజు అటైర్ గురించి.